నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం గిట్టుబాటు ధరకై కొనుగోలు చేయాలి. మంత్రి ఉమా జిల్లా అధికారులకు ఆదేశాలు. నగరంలో ఘనంగా తానా చైతన్య స్రవంతి సాంస్కృతిక ఉత్సవం. ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు. ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు విడనాడాలి. డాక్టర్ రమణమూర్తి వెల్లడి. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రైతులకు మద్దతు ధర కన్నా తక్కువ వచ్చేలా చూస్తామని తెలుగుదేశం ప్రభుత్వం రైతు ప్రభుత్వమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు అమ్మకాలు చేసుకోవచ్చని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు 65 మంది ఎగుమతిదారులు 35 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేస్తున్నారని అన్నారు. నగరంలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి దేవినేని ఉమా, ఎంపీ నారాయణ కలిసి కృష్ణా జిల్లా అధికారులతో ఇసుక, ధాన్యం గిట్టుబాటు ధరలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలో రైతులు పండించిన ధాన్యంను గిట్టుబాటు ధరకై కొనుగోలు చేయాలని, అలా చేయని పక్షంలో అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ రైతుల వద్ద ధాన్యంను దళారులకు కట్టచెప్పి కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పారు. ఇతర దేశాలకి 65 మంది ఎక్స్పోర్టర్స్ కాకినాడ రేవు నుంచి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని 2000 బియ్యాన్ని 2013-14 ఆర్థిక సంవత్సరంలో 65 సంస్థలు ఎగుమతి చేశాయి. జిల్లాల నుంచి కూడా ధాన్యం బయట జిల్లాలకు వెళ్తూ ఉంది. కంపల్సరిగా మద్దతు ధర పైన గిట్టుబాటు ధర రైతాంగానికి రావాలి. కృష్ణా జిల్లాలో 13,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్లో వస్తూ ఉంది. సుమారు 10 కోట్ల ధాన్య బస్తాలు ఈరోజు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 13 జిల్లాల్లో, ఇటు మేజర్ ఇరిగేషన్ కానివ్వండి, మీడియం ఇరిగేషన్ కానివ్వండి, మైనర్ ఇరిగేషన్ కానివ్వండి, లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, సుమారు 10 కోట్ల ధాన్య బస్తాలకి మేము నీళ్ళు ఇచ్చాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సంబంధిత కార్యక్రమాలు వాళ్ళు చేశారు. ఇవాళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాధ్యత తీసుకొని అందరం కూడా ఒక గొడుగు కింద పనిచేసి గిట్టుబాటు ధర రైతాంగానికి ఇప్పించాలి. ముఖ్యమంత్రి గారు ప్రతి వారం కూడా ప్రతి క్యాబినెట్లో కూడా ధాన్యం గురించి రివ్యూ చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో రైతులు పండించిన ధాన్యంకు గిట్టుబాటు ధర అమ్మకాలు చేయాలని, అలా చేయని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని బందరు పార్లమెంటు సభ్యులు కొనగళ్ల నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బందరు, గుడివాడ రెవెన్యూ డివిజన్ల నుండి వేలాది టన్నుల ధాన్యం ఇతర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. మరి గతంలో మాదిరిగా రైతు దోపిడీకి గురి కాకుండా నిరోధించగలిగారు. ఇంకా ఎక్స్పోర్టర్స్ను కూడా పట్టుకుని ఎక్స్పోర్టర్స్ ఇతర దేశాల్లో ఏ ధర అయితే లభిస్తుందో ఆ ధర రైతుకు గిట్టుబాటు అయ్యేలాగా ఇప్పుడు ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్ని కంపెనీలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాయి, ఏ రేటుకి ఎగుమతి చేస్తూ ఉన్నాయి, ఆ రేటు రైతుకు గిట్టుబాటు ధర కావాలనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం. దాని గురించి కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ శాండ్ మాఫియా అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా, మరి డ్వాక్రా మహిళలకు ఆదాయం వచ్చేలాగా, రైతు సాధికార సంస్థకి ఆదాయం వచ్చేలాగా ఇవాళ రోజున ముఖ్యంగా వినియోగదారుడికి 5,000 రూపాయలకి లారీ, 2,700 రూపాయలకి ట్రాక్టరు కని విని ఎరిగిన విధంగా ఇవాళ రోజున వినియోగదారుడికి ఇసుక అడిగిన వెంటనే అందించడం జరుగుతుంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇసుక మాఫియా దాన్ని కంట్రోల్ చేసి ఇవాళ వినియోగదారుడికి సరసమైన ధరలకు మరి ఇసుక అందేలాగా, వినియోగదారుడు ఇబ్బంది పడకుండా దీని మీద ఎవరు కూడా బ్లాక్ మార్కెటింగ్ చేసి డబ్బు సంపాదించకుండా నిరోధించగలిగాం. ఇది మా ప్రభుత్వం యొక్క మొదటి విజయం. చైతన్య స్రవంతి కార్యక్రమాలు నిర్వహించే తానా చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపాలని తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్ చెప్పారు. గత 37 సంవత్సరాల నుండి వేల కోట్ల రూపాయలతో తెలుగు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.
చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో చేపట్టిన తానా కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలొగించాయి. జానపద నృత్యాలు, మెగా విన్యాసాలతో డాన్సు, భరతనాట్యం, డప్పులతో ప్రదర్శన ఎంతగానో అలరించాయి. సభా ప్రాంగణం కేరింతలతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్ మాట్లాడుతూ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో గత 10 రోజుల నుండి తానా మాజీ అధ్యక్షులు, ప్రస్తుత డైరెక్టర్ కోమటి జయరాం ఆధ్వర్యంలో చైతన్య స్రవంతి పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. విదేశాల్లో తెలుగువారు అన్ని రంగాలను రాణిస్తున్నారని కొనియాడారు. డెట్రాయిట్లో వచ్చే ఏడాది జూలై 2, 3, 4 తేదీల్లో జరగనున్న తానా మహాసభలకు తెలుగు ప్రజలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రానికి వచ్చి పలు సేవా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం అనేది తానా ఆనవాయితీగా వస్తుంది. ఈ తానా చైతన్య స్రవంతి పేరు మీద ఈ డిసెంబర్ నెలలో జరగబోయే కార్యక్రమాలు మాకు ఈ డిసెంబర్ 10వ తారీఖు నుంచి మొదలయ్యాయి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఖమ్మం జిల్లా, విశాఖపట్నం, హైదరాబాద్లో ఎన్నో హెల్త్ క్యాంప్స్ మేము నిర్వర్తించాము. వాటితో పాటుగా అటు హైదరాబాద్లో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వర్తించి ఒక స్కూల్కి 45 లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. తర్వాత నర్సాపురంలో తెలుగు భాషకి, తెలుగు సినిమా రంగానికి ఎనలేత ఖ్యాతి తీసుకొచ్చినటువంటి శ్రీ బాపు గారికి నివాళులర్పిస్తూ ఒక కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం. తర్వాత నెల్లూరు జిల్లాలో అంతరించిపోతున్నటువంటి మన జానపద కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున దరిదాపుగా 400 మంది జానపద కళాకారులను తీసుకొచ్చి అత్యంత అద్భుతంగా జానపద కళలను అక్కడ ప్రదర్శించడమే కాకుండా మీడియా ద్వారా ఆ జానపద కళల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి చాటడం ద్వారా వారికి చక్కటి ప్రోత్సాహాన్ని ఇవ్వడం అనేది తానా జరుగుతోంది. ఈరోజు విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్లో మా తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో అద్భుతంగా ఇక్కడ యువతలో చేస్తున్నటువంటి జానపద కళల్ని మీరు చూడబోతున్నారు. మన యువతలో కూడా ఈ జానపద కళలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఈ కళను ప్రదర్శించబోతున్నారో ఈరోజు మీడియా ద్వారా మీరు చూడబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నింటి కోసం మా తానా కార్యవర్గం మొత్తం దరిదాపుగా 60 మందికి పైగా అమెరికా నుంచి వచ్చి ఈరోజు ఈ రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాము. ఈ సేవా కార్యక్రమాలకి మేము చేయుతుండటమే కాకుండా మాతృభూమి రుణం తీసుకోవడానికి మా వంతు సహాయం మేము తానా ద్వారా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యశ్రీ అమలు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఒత్తిడిలు, కక్ష సాధింపు చర్యలు విడనాడాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రమణమూర్తి అన్నారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ అమలు చేస్తున్న హాస్పిటల్స్ యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఆరోగ్యశ్రీలో ఎలాంటి మార్పులు చేసినా సర్వీస్ ప్రొవైడర్స్కు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఆపరేషన్స్ చేసి బిల్లులు పంపితే వాటిలో కొంత తగ్గించి ఇస్తున్నారని ఆరోపించారు. మేమందరం కూడా ఆశా తరపున గత 4 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీలో ఉన్న ఇబ్బందుల గురించి పాత గవర్నమెంట్కి కానీ గత 3 నెలలుగా మన కొత్త గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ రకరకాలుగా రిప్రజెంట్ చేయటం జరిగింది. కానీ ఇంతవరకు ఏ ఒక్క ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అవ్వట్లేదు. సో అందువలన ఈరోజు అందరూ కలిపి కూర్చుని దీంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది మీతో కొంత షేర్ చేసుకోవటం అవసరం అనిపించింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, ఆరోగ్యశ్రీ 2 కలిపి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా చేయటం జరుగుతుంది. అయితే ఏంటంటే దీంట్లో ఆరోగ్యశ్రీలో ఉన్న ఇబ్బందులు, మేము అడిగిన కొన్ని డిమాండ్స్, దాంట్లో చాలా వరకు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఎక్కువ లేని డిమాండ్సే ఉన్నాయి. వాటిలో ఏంటంటే కొన్ని చిన్న చిన్న డిమాండ్లు, డిసిప్లినరీ కమిటీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో నెట్వర్క్ హాస్పిటల్స్ తరపున ఒక్క డాక్టర్ అన్నా ఉండాలని చెప్పి అడిగాం. 4 ఏళ్ల నుంచి అడుగుతున్నాం, అది ఇంతవరకు అవ్వలేదు. తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో మామూలుగా టారిఫ్ ఏదైతే ఉందో అది 7 సంవత్సరాల క్రితం ఉన్న టారిఫ్ కంటే ఇప్పుడు యాక్చువల్గా 30% లెస్ ఉంది టారిఫ్.
మనం దాని గురించి కూడా మేము వర్రీ కాలేదు. ఎందుకంటే 7 సంవత్సరాల తర్వాత ఈ పాటికి మామూలుగా 50% టారిఫ్ ఇంక్రీజ్ అవ్వాలి. దీర్ఘకాలికంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ అధ్యక్షులు గిరిరాజు సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన జీవోలను తప్పక అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ఎస్కేపీవీవీ స్కూల్లో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు గిరిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ పండిత్ పోస్టులను 12,000కి పెంచాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన అనంతరం నూతన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీర్ఘకాలికంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకోవడానికి ఐక్యంగా ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. విజయవాడ నగరంలో మా యొక్క 3వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పండితుల 11, 12 జీవోల సవరణ మరియు పండిత పోస్టులన్నింటినీ రాష్ట్ర స్థాయిలో ఉన్న పండిత పోస్టులన్నింటినీ అప్గ్రేడ్ చేయాలని, గతంలో రాష్ట్ర స్థాయిలో హై స్కూల్స్లో అన్నిటిలోనూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఉండాలని 163 జీవోకు అనుగుణంగా 33,000 పోస్టులని ఎస్జిటి పోస్టులని అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వము 12,000 భాషా పండితుల పోస్టులని అప్గ్రేడ్ చేయకుండా విస్మరించడం బాధాకరం. ఆ విధంగా ఉన్న పోస్టులను అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి, అలాగే పండితుల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి, అలాగే ఇక్కడ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేయబడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న కార్యవర్గం ఏర్పాటు, కార్యాలయ ఏర్పాటు, వీటన్నిటి మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఇక్కడ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ఈ పండితుల యొక్క సమస్యల గురించి అప్గ్రేడేషన్ సాధన కోసం ఇక్కడ ఈ కార్యవర్గం ఏ విధంగా ఆ సాధన కృషి చేయాలని చెప్పేసి, ఆ కృషిలో భాగంగా గత 2 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి విజ్ఞప్తి చేయడం, ఆయన సానుకూలంగా స్పందించడం. వెల్కమ్ బ్యాక్. దళితుల ఆశయాలు నెరవేరాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని మాల మహానాడు రాష్ట్ర నాయకులు కేవీఆర్ అంబేద్కర్ సూచించారు. ఎస్సీ వర్గీకరణ చట్ట వ్యతిరేకమని తెలిపిన అగ్రకులాలు పన్నిన కుట్రలో దళితులు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మాల మహానాడు నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర నాయకులు కేవీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరిగితే దళితులందరికీ న్యాయం జరగదని, కృష్ణ మాదిగ రాజకీయ నాయకులు వేసిన ఎత్తుగడల్లో ఇరుక్కొని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో పయనించినప్పుడే రిజర్వేషన్ ఫలాలు దళితులందరికీ అంతాయని ఆయన చెప్పారు. రాజ్యాంగపరమైన ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలపై పోరాడకుండా రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ కావాలని ఏ విధంగా పోరాడుతున్నారో అర్థం కావట్లేదని ఆయన విమర్శించారు. దీనికి ముఖ్య అతిథులుగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు మరియు ముఖ్య అతిథిగా గొల్లపల్లి సూర్యారావు గారు, ఉప్పులేటి కల్పన గారు, నక్కా ఆనందబాబు గారు, శ్రావణ్ కుమార్ గారు, ఐఆర్ఎస్ దత్తు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, దత్తు గారు, అనేకమైన విఐపీలు వస్తున్నారు. మీరు ఎలక్ట్రానిక్స్ మీడియా మరియు ప్రింట్ మీడియా, ఎంఆర్ఓ గారు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మా అందు దయించి దీన్ని కొంచెం మా మాలలకు మెసేజ్కి వెళ్ళేటట్టు కొంచెం మీరు పబ్లిసిటీ చేయండి. పింఛనుదారుల న్యాయమైన కోరికలు తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఎన్ పాత్రుడు డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక సమస్యలైన హెల్త్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు, ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కేటాయించాలని ఆయన కోరారు. స్వతంత్ర సమరయోధుల భవనంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఎన్ పాత్రుడు మాట్లాడుతూ పింఛన్దారులందరికీ కనీస పెన్షన్ 6,500 రూపాయలకి పెంచి పెరిగిన ధరలకు అనుగుణంగా డీపీని వర్తింపచేయాలని ఆయన అన్నారు. పింఛన్దారులకి హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన కోరారు. పింఛన్దారుల సమస్యలకై ఎన్నికైన కొత్త కమిటీతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. పింఛన్దారుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. ఈపీఎస్ 95 అనేది స్కీమ్ అనేది ఒక స్కీమ్ రన్ అవుతోంది. అందులో పెన్షనర్స్ ఎంత తీసుకుంటున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. 200 నుంచి 300, 400, 500, 700 రూపాయల లోపల ఈ పెన్షన్ అనేది తీసుకుంటున్నారు. ఈ పెన్షన్ ఇంత వస్తుందంటే ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ పెన్షన్ని కనీసం మినిమం పెన్షన్ 6,000 చేయాలని,
ప్రతి 6 నెలలకు ఒకసారి పెరుగుతున్న ధరలకి అనుగుణంగా పెన్షన్ పెంచాలని చెప్పి ముఖ్యమైన డిమాండ్గా మేము హెల్ప్ చేస్తాం. అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ అమలు చేయాలని, వీళ్ళందరికీ తక్కువ దీంతో పెన్షనర్స్లో ఉన్నారు కాబట్టి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇల్లు లేని పెన్షన్దారులకి అందరికీ గృహవసతి కల్పించాలని మేము ఈ పెన్షన్ ద్వారా కోరుతూ ఉన్నాం. దేశంలో ఉన్న పెన్షనర్స్తో మిగతా పెన్షనర్స్తో పాటు ఈపీఎస్ 95 స్కీములో పనిచేస్తున్న ఈ పెన్షనర్స్ని కూడా ఎక్కువ వేతనాలు ఇచ్చి అలాగే డిఏ సౌకర్యం కల్పించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. కొత్తగా టీము కృష్ణా జిల్లాలో టీం ఏర్పడింది. ఆ టీంకి అధ్యక్షులుగా ప్రభుదాస్ గారు, ప్రధాన కార్యదర్శిగా శాస్త్రి గారు, కార్యదర్శిగా జీవరత్నం గారు ఇది ఎన్నికవడం జరిగింది. కోశాధికారిగా వి వెంకట్రావు గారు ఎన్నికవడం జరిగింది. విజయవాడ రాజధాని ప్రాంతంలో ఉండడంతో వ్యాపార రంగం మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. బీసెంట్ రోడ్డు కార్నర్లోని రామ్ మందిరం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రూప్ హోమ్స్ ఫ్యాషన్ షోరూంను మంత్రి దేవినేని ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వస్త్ర వ్యాపారానికి బీసెంట్ రోడ్డుకి మంచి గుర్తింపు ఉందన్నారు. నూతన రాజధాని నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, గృహ అవసరాలకు అవసరమైన వస్తువులను సప్లై చేసేందుకు హోమ్ ఫ్యాషన్స్ లాంటి సంస్థల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. ఇంటీరియర్ డెకరేషన్స్ ఆధునిక మోడల్స్తో హోమ్ ఫర్నిచర్ లభ్యమవుతాయని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. మధ్య దళారులు లేకుండా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఇక్కడ ఎవరైతే కస్టమర్ ఉన్నారో వినియోగదారుడి దగ్గరికి డైరెక్ట్గా ఈ రకరకాల ఫర్నిషింగ్స్, అదేవిధంగా ఇప్పుడు డోర్ కర్టన్స్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, అదే ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మరి సామాన్య మధ్యతరగతి వర్గాల అందరి ప్రజలకి అతి తక్కువ రేట్లకు అందుబాటులో ఉండే విధంగా డైరెక్ట్ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి అందిస్తూ ఉన్నారు. సంతోషం. బాగా ప్రజలకు అందుబాటులో ఉండి మంచి నాణ్యతతో ఉత్పత్తులు అందించాలని కోరుతాం. రచయితలు సమాజాన్ని అధ్యయనం చేయాలని కథా రచయిత వేదగిరి రాంబాబు సూచించారు. కవులు, రచయితలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. చలపాక ప్రకాష్ రచించిన జీవితం కథల సంపుటిని రమ్యభారతి మల్లెతీగ సాహిత్య వేదికల సంయుక్త నిర్వహణలో ఠాగూర్ గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తెలుగు కథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కథకుడు పాలగొమ్మి పద్మరాజును పట్టించుకోలేదని పేర్కొన్నారు. సాహిత్య కార్యకర్త నిజాయితీగా పనిచేయాలని కోరారు. చుట్టూ ఉన్న వ్యక్తులను తీసుకొని కథను తయారు చేస్తే దాన్ని వాస్తవిక రూపాన్ని అద్దేది కథానిక అన్నారు. కథా వస్తువును మలిచే తీరును బట్టి కథానిక ఉంటుందన్నారు. సాహిత్యం సమాజాన్ని మార్చే పదునైన ఆయుధంగా గుర్తించాలని, ఎన్నో సాహిత్య సామాజిక మార్పుకు దోహదం చేస్తాయని గుర్తు చేశారు. పనులు చేస్తూ ఇది 2వ కథానిక సంకలనంగా తీసుకొచ్చాడు. ఇంతకుముందు ప్రేమాభిమానాలు, ప్రేమ పోరాటాలు చేసినటువంటి చలపాక ప్రకాష్ ఇప్పుడు జీవితంలోకి వచ్చాడు. అందుకని జీవితంలోనే ఉండమని, ఒక చోట చూడకుండా చుట్టూ చూడమని, విస్తృతంగా చూసి నీ పరిశీలనని జాగ్రత్తగా, ఇక్కడ మనకు వచ్చిన విషయం చెప్పాల్సి వస్తుంది. కథానిక అనేటప్పటికి ఇప్పుడు ఈ రూమ్లోనే మనం చూస్తే నాకు కనిపించే ఈ గది వేరు, మీకు కనిపించే గది వేరు, ఇటుపక్క నుంచి కనిపించే గది వేరు. అలాగే ఒక్కొక్క ఘటన ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. రచయిత అనేవాడు ఏం చేయాలంటే ఈ వైవిధ్యాన్ని కాచి వడపోసి నిగ్గు తేల్చాలి. అంటే రాసిన తర్వాత, నేను ఒక రచన చేసిన తర్వాత నేను ఏ అభిప్రాయం మీకు తెలియాలని, రచన పాఠకులకు తెలియాలని రాశానో, నేను ఎక్కడో మూల హైదరాబాద్లో కూర్చున్నా, ఎక్కడో ఇటు తెనాల దగ్గర, చుండూరు దగ్గర, లేదా ఎక్కడ పాఠకుడు చదివినా కూడా నేను అనుకున్న భావమే వాళ్ళకి చేరాలి. కానీ దీనికి సంబంధించిన భావాలు చేరితే దెబ్బతింటారు. అసలు సాహిత్య ప్రయోజనం దెబ్బతింటుంది. అది మరి ఆ ప్రక్రియ కూడా లక్షణం కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక వీక్లీలో నేను రాస్తూ మనిషి అవయవాలు చాలా విలువైనవి, ఏదో కిడ్నీ 60,000 కోటి, లేకపోతే ఒక మన వీటిలో గుండెలో కవాటాలు చూసుకుంటూ 15,000 ఇట్లా ఊరికే లెక్కట్టి వేసే ఇన్ని లక్షలు విలువైంది శరీరం, దీన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలనేది నా ఉద్దేశం. వచ్చేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం గిట్టుబాటు ధరకై కొనుగోలు చేయాలి. మంత్రి ఉమా జిల్లా అధికారులకు ఆదేశాలు. నగరంలో ఘనంగా తానా చైతన్య స్రవంతి సాంస్కృతిక ఉత్సవం. ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు.
ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు విడనాడాలి. డాక్టర్ రమణమూర్తి వెల్లడి. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్ డిమాండ్. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.